నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ ఇది సినిమా. ఇది ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్. మీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్, ఇది మన ఇజ్జత్ కోసం, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడి ఇజ్జత్ కోసం ఫైట్. మీరందరూ ఇంకా చూడకపోతే షో ఉంది, చూడండి. మీకు నచ్చకపోతే బూతులు ఇటు పంపించినా పర్లేదు, కానీ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు నా సినిమా కాబట్టి. ఆడియన్స్ అడిగి తెలుసుకోండి, ఆడియన్స్ కి ఎట్లా అనిపించిందో జెన్యూన్ గా వాళ్ళే చెప్తారు. థ్యాంక్ యూ. డెఫినెట్లీ వెళ్ళండి, ఎందుకంటే చిన్న సినిమా కాబట్టి ప్రతి ఒక్క మీడియా పర్సన్, ప్రతి ఒక్క ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నదే కావాలి మాకు. సో నేను నా సినిమా గురించి రివ్యూ చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఖచ్చితంగా చూడండి. ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మీకు ఇచ్చిన అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో బాక్స్ ఆఫీస్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక ఎక్సలెంట్ ఫిల్మ్ మాత్రం నేను తీసిన అని చెప్పేసి నమ్ముతున్నా. సో ఆడియన్స్ రియాక్షన్ చూడండి, అండ్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. నచ్చితే మాత్రం నిజంగా పాజిటివ్ గా మీకు అనిపించిన పాయింట్స్ చెప్పండి బయటికి, ఎందుకంటే చిన్న సినిమాకి మీడియా వాళ్ళ సపోర్ట్ కానీ ఆడియన్స్ సపోర్టే కావాలి. సో మా బ్యాక్ ఎండ్ లో ఎవరు లేరు పెద్ద పెద్దోళ్ళు, కానీ చాలా చిన్న బడ్జెట్ లో, అంటే ఒక పెద్ద సినిమాకి అయ్యే ఒక క్యారవాన్ ఖర్చులో ఒక 2.5 కోట్లలో ఇంత క్వాలిటీ అచీవ్ చేయడం అన్నది దట్స్ సక్సెస్ ఫర్ మీ, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఎమోషన్ ఇది గట్టిగా కొట్టినామని నమ్ముతున్నా. మార్నింగ్ షో స్టార్ట్ అవ్వలేదు, ఎట్లా అనిపించింది సినిమా? సో ప్యూర్లీ మిడిల్ క్లాస్ పీపుల్ తో చూడాలని చెప్పేసి అనుకున్నా నేను సినిమా. అందుకే మీడియాని పిలిచినాము, మిడిల్ క్లాస్ పీపుల్ ని పిలిచినాము. సో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా. ప్రమోషన్స్ ఆగవు, ప్రమోషన్స్ చేస్తూనే ఉంటా, ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. చిన్న ఫిలిం, వర్డ్ ఆఫ్ మౌత్ ప్లీజ్ స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి. థ్యాంక్ యూ.